శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యః కర్త, ఎవరు కర్త, సంహర్త, అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి, ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు. సంహర్త మహసాంనిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాల వరకు 12 రాసులకు సంబంధించిన వారే అని చెప్పాలి. సరిగ్గా ఆలోచిస్తే 2025 మార్చి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. మరి ఏలినాడు శని 2వ భాగం. జీవితం చాలా నష్టపడ్డారు. ఇంత చెడు టైం ఇంకోట్లేదు. ఈ టైం అంతా కూడా అయిపోయింది. లాస్ట్ దాకా వచ్చేశారు. చాలా మంచి రోజులు రాబోతున్నాయి. కానీ ఈ నెల మాత్రం 8 గ్రహాల్లో బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ నెల రోజులు చాలా జాగ్రత్త పడండి. ఈ ఒక్క నెలే 5 సంవత్సరాల దెబ్బ ఈ ఒక్క నెలలో కొట్టబోతోంది. కాబట్టి శనికి 19,000 జపం చేయించుకోండి. నువ్వుల నూనెతోటి శనికి అభిషేకం చేయించుకోండి. సోమవారం ఈశ్వర అభిషేకం చేసుకోండి. ఇవన్నీ కాకుండా ఒక నదీ స్నానం చేయండి. ఈ నెలలో మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ఎప్పుడు కూడా ఒంటికి బురదంటిందండి. ఊరికి నీళ్లు పోస్తే పోదు. బాగా రుద్ది కడగాలి. రుద్ది కడిగిన తర్వాత కూడా ఇంకా కొద్ది గొప్ప ఉంటుంది. కనీసం ఇవాళ సబ్బు రుద్దుకుంటే కూడా ఆ మురికి పోదు. కుంకుడుకాయ నురుసు ఇట్లాంటి వాటితో స్నానం చేయాలి. తల స్నానం చేయాలి. శుభ్రంగా రుద్ది పోసుకోవాలి. ఒంటిన ఎంత మట్టి పట్టిందంటే ఈ 5 సంవత్సరాల నుంచి శరీరం మొత్తం గుల్లైపోయింది. దాదాపు ఎండకి వానకి కష్టానికి చాలా బాధపడి ఉంటారు. ఈ బాధలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ చెప్పేవాడికి అర్థం కాదు. చెప్పేవాడు జాగ్రత్త పడరా అంటే ఏంది నా బొంద జాగ్రత్త పడేది, అంతా అయిపోయింది నా పని, ఇంకో గంటలో ప్రాణం పోతే బాగుండు అనిపిస్తోంది, బతకటమే దండగా అనిపిస్తుంది, ఎందుకు బతకటం, ఏం చేయండి, నేనేం సాధించడానికి బతకాలంటాడు. అదేమి కాదు. మంచి టైం వచ్చేసింది. మళ్ళీ బాగుపడే రోజులు వచ్చినాయి. ప్రతి వ్యక్తికి కూడా ఏలినాడు శని అనేది 30 సంవత్సరాలకు వస్తూనే ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ధనస్సులో బాగా నష్టపెట్టుంటే మరి మీనంలో బాగా లాభం చూపిస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే కుంభం మరి లగ్నంలోకి వచ్చాడు, మకరం ద్వాదశంలో ఉన్నాడు. ధనస్సు నుంచి మకరానికి వచ్చిన రోజు లగాయతూ కష్టాలు, కష్టాలట, 8 రకాల కష్టాలట. ఇన్ని రకాల కష్టాలు పడ్డారు, చివరికి వచ్చారు. ముందు శనికి జపం చేయించుకోండి. ఈ శనికి 4 వారాలు కూడా నల్ల నువ్వులు తీసుకెళ్ళి ఒరిజినల్ నువ్వులతోటి నూనె చేయించుకొని శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. తర్వాత కుజుడు కూడా బాగాలేడు, గురువు బాగాలేడు. కుజ గురువుల వల్ల కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి. నవగ్రహాలన్నిటికీ కూడా ఒకసారి పూజ చేయించుకోండి. తర్వాత నల్ల నువ్వులు దానం ఇవ్వండి, శనగలు దానం ఇవ్వండి, కందిపప్పు దానం ఇవ్వండి. ఇవి చాలా మీకు మంచి మేలు జరుగుతుంది. ఇక రాబోయేది ఈ 30వ తారీఖు నుంచి మీకు అపజయం అంటూ లేదు. చాలా మంచి సమయం. అంతా తప్పించుకున్నారు. భగవంతుడు మీకు మేలు చేయబోతున్నాడు. కానీ
ముందుగా ఇది ఎప్పుడైతే మీరు కళ్ళతో చూడండి, నేను చెప్పింది చెవులతో వినండి, వినంగానే వెంటనే నాకు ఫోన్ చేసి మీ జాతక చక్రం వేయించుకొని దానికి ఏ పూజలు, జాతక చక్రం వేస్తే కానీ ఏ గ్రహాలు ఎట్టా ఉన్నది, ఏం చేయాలి అర్థం కాదు. కాబట్టి మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి. ఇక మీకు ఈ రోజుల్లో, ఇక ముందు రోజుల్లో చాలా మంచి రోజులు, చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా మీరు బాగుపడటానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ వెనకాడొద్దు. మరి ముందు రాబోయే ముందు కష్టం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా సమస్య అదే. చివరి దశ ఓర్చుకోలేనంత బాధ ఎక్కువగా ఉంటుంది. శాంతం బయటపడేప్పుడు మాత్రం ఇక తట్టుకోలేవన్నంత బాధగా ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మరి హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి. బియ్యపు రవ్వ, పంచదార చీమల పుట్టలకు వేయండి. ప్రతిరోజు కూడా దొరికితే మారేడు ద్రాలు తీసుకెళ్ళి ఈశ్వరుడి గుడిలో ఇవ్వండి. మరి నవగ్రహాల గుడిలో దీపారాధన చేయండి, నవగ్రహాల ప్రదక్షిణ చేయండి. ఈ 40 రోజులు మీరు ఈ పని చేశారంటే మాత్రం ఎదురు లేకుండా మీరు ముందుకు వెళ్తారు. ప్రత్యేకించి చెప్పాల్సింది ఒకటి ఉంది. ఎందుకంటే షష్టాష్టకాలు అంటారు. గ్రహాలు మార్చి 30వ తారీఖు 6ంట చేరుతున్నాయి. 6ంట చేరటం వల్ల సమస్యలు చాలా రకాలు వస్తాయి. మీ జాతకం బాగుంది అని చెప్పాను, అంత మాత్రం చేత కాదు. ఎంత బాగున్నా కూడా ఏమవుతుందంటే దేశానికి ఇబ్బంది, రాజకీయ నాయకులకు ఇబ్బంది. ఏమండి, ఏమీ లేదు, ఒక మాట చెబుతాను. పక్క ఇల్లు తగలబడదనుకోండి, వాడికే కదా నష్టం అనుకుంటాం. ఆ సెగకి పొగకి నీ ఇల్లు కూడా దెబ్బతింటుంది. కనీసం సెగకి నీ గోడలైనా క్రాగ్గొడతాయి. కనీసం ఆ మసంతా పోకపోతే ఇంట్లో ఉండడానికి పనికిరాదు, నీకు ఖర్చు వస్తుంది. పక్కవాడికి బాగాలేదు కదా అంటే అది మనకు కూడా కొడుతుంది. దేశానికి బాగాలేదంటే మనకు కొడుతుంది. ఈ గ్రహాలు 24వ సంవత్సరం నుంచి 27వ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల కలయిక ఎక్కువగా ఉంది, పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. దానివల్ల మరి ప్రపంచ దేశాలకు కూడా సమస్యలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కూడా రకరకాల యుద్ధాలు వస్తున్నాయి. వాటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతున్నాయి. ఆ ధరల ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ సంపాదన చాలక ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. అటువంటి దానికి ఏం చేయాలి? అందరూ బాగుండాలంటే దైవబలం కావాలి. దైవబలం కావాలి అంటే కొంతమంది నాబోటి వాళ్ళు కొన్ని ధర్మకార్యాలు చేస్తాం. ఎట్లా? ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు ఉందనుకోండి, అట్లాంటి పూజ చేయాలంటే తలా కాస్త చేయి వేసుకుంటే ఆ పూజ చేస్తే దేశానికి అందరికీ మంచిది. ఆ పూజలో సంకల్పం ఏం చేస్తాం? అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం వ్యాధి దుఃఖ రాజబాధాది నివృత్త్యర్థమని సంకల్పం చెబుతాం. అందరూ బాగుండాలని చెబుతాం. అటువంటి దైవకార్యాల్లో పాల్గొనండి, మంచి దైవకార్యాలు చేయండి, దైవ దర్శనం చేసుకోండి. మరి సత్సంగం అంటారు, గుళ్ళల్లో నాబోటి వాడు మంచి మాటలు చెబుతారు, అటువంటి వినండి. మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. స్వస్తి.